ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బెతెస్దా ప్రార్థన మందిరము హౌసింగ్ బోర్డ్ కాలనీ ద్వారా ప్రత్యక్షమయ్యే ఈ వాక్య ప్రత్యక్షత కార్యక్రమానికి మరొక పర్యాయము మీకు ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నా. ప్రియులారా, కొన్ని వారాలుగా మనము మరి సమకూర్చు దేవుడు, గాడ్ ఆఫ్ రెస్టరేషన్, యెహోవా దేవుడు తన ప్రజలకు మరి సమకూర్చువాడు అనే మాట నుండి మనం వర్తమానాలు పొందుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క 20-25 సంవత్సరంలో మరి మోటో కార్డులో ఇవ్వబడినటువంటి వాగ్దానాలు ఈ యొక్క సమకూర్పు అనే తలంపు మీద ఇవ్వబడినవి. కనుక ఇంతవరకు మనము మరి దావీదు ఎలాగా సమస్తాన్ని సమకూర్చుకున్నాడో చూచాం. ఆ తర్వాత మరి యోవేలులో ఎలాగా మరి సమకూర్పు జరగబడుతుందో అనేది యోవేలు 2:25లో మనం చూచాం. మరి అలాగే ఇప్పుడు మనము మరి యొక్క దైవజనుల జీవితాల్లో సమకూర్చబడిన విషయాన్ని నేర్చుకుంటున్నాం. ఆ దైవజనుడు యోబు గ్రంథం అనేది పరిశుద్ధ గ్రంథం, బైబిల్లో కావ్య గ్రంథాలలో మొదటి గ్రంథం. కావ్య గ్రంథాలంటే పొయిటికల్ బుక్స్. కాబట్టి మొదటిది యోబు గ్రంథము, తర్వాత కీర్తనల గ్రంథము, తర్వాత సామెతల గ్రంథము, తర్వాత ప్రసంగి, మరి సాంగ్ ఆఫ్ సాలమన్. ఈ యొక్క 5 కావ్య గ్రంథాలు. వీటిలో మొదటిది యోబు గ్రంథం. మరి ఈ యొక్క యోబు జీవించిన కాలము మనం ఖచ్చితంగా చెప్పలేము. అయితే ఒక విషయం చెప్పచ్చు, మనం ఈయన మరి ధర్మశాస్త్రానికి ముందే జీవించినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే యోబు తానే తన కుటుంబం విషయంలో యాజక పరిచర్య చేస్తున్నాడు. బలిపీఠం కట్టి బలులు అర్పిస్తున్నాడు. అలాంటిది మరి ధర్మశాస్త్రానికి ముందు కాలములో యెహోవాను దర్శనముల ద్వారా ఎరిగిన భక్తులు చేస్తూ వచ్చారు. నోవహు బలిపీఠం కట్టాడు, మరి అబ్రహాము బలిపీఠం కట్టాడు, బలులు అర్పించాడు. అలాగే మరి బిలాము కూడా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు బాలాకు బిలామును పిలిపించుకున్నప్పుడు ఆయన బలిపీఠం కట్టాడు. కాబట్టి యోబు కూడా బలిపీఠాలు కట్టాడు. వీరందరూ కూడా ఆ కాలానికి చెందినవారు. ఆ కాలాన్ని బైబిల్లో అజ్ఞాన కాలము అన్నాడు. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవల్లని ఆజ్ఞాపించుచున్నాడని మరి దేవుని లేఖనాలు మనం చూస్తాం. అజ్ఞాన కాలం అంటే మరి దైవ లేఖనాలు లేనటువంటి కాలం. మనకు ధర్మశాస్త్రము లేదు, ప్రవక్తల గ్రంథాలు లేవు అప్పుడు. కాబట్టి ఆ కాలంలో ఇంకో విషయం ఏంటంటే, మరి మనకైతే మరి పూర్తి బైబిల్ మనకుంది. అనగా మోసే పంచకాండాలు మనకున్నాయి, తర్వాత చరిత్ర గ్రంథాలు మనకున్నాయి, మరి ప్రవక్తల గ్రంథాలు మనకున్నాయి. ఇవన్నీ పాత నిబంధన. దానికి కంటే అధికముగా మనకు సువార్తలు ఉన్నాయి, అలాగే అపోస్తులు రాసిన పత్రికలు ఉన్నాయి, మరి చివరిగా యోహాను రాసిన ప్రకటన గ్రంథం ఉంది. అంటే నేను ఎన్నెత్తి చెప్తున్నానంటే, ఏమీ లేని కాలములో, ఆ జ్ఞాన కాలములో యోబు ఇంత భక్తి గల జీవితాన్ని అలవర్చుకున్నప్పుడు, అన్ని లేఖనాలు మనకు దేవుడు అనుగ్రహించినప్పుడు, మనము ఇంకా ఎంత భక్తి గల జీవితాన్ని అలవరుచుకోవాలా అనే తలంపును మీ ఎదుట నేను ఉంచుతున్నాను. ఎందుకంటే లేఖనాలు చెప్తున్నాయి, ప్రభు చెప్తున్నాడు, ఎవనికి అధికముగా అనుగ్రహించబడినో వాని యొద్ద నుండి అధికముగా కోరబడునని బైబిల్ యొక్క సత్యం. అధికముగా అంటే ఎక్కువ వాక్య జ్ఞానం. ఈనాడు ఎక్కువ వాక్యం ఉంది,
పలు విధాలుగా వాక్యం ఉంది, ప్రజలకు అందుబాటులో ఉంది. కనుక మనము మరి వీటన్నిటిని బట్టి మరి ఒక సవాలుగా తీసుకొని యోబు వలె భక్తి కలిగిన జీవితంలో మనం ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. మరి యోబు మొదటి అధ్యాయంలో మనం చూస్తే 2 అసాధారణమైన విషయాలు తన గురించి చెప్పండి. ఆ 2 అసాధారణ విషయాలు ఏంటంటే, ఒకటి మరి 3వ వచనములో అతనికి ఆస్తి ఉండింది, తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడాయను. అనగా తూర్పు దేశములో ఉన్న జనులందరిలో అతడే గొప్పవాడు, ఇంకా ఎవరు కూడా అతని కంటే గొప్పవారు లేరు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే, మరి దేవుని యందు భక్తి కలిగిన వారిలో భూమి మీద యోబు లాంటి వారు ఎవరూ లేరని యెహోవా సెలవిస్తున్నాడు. మరి 8 చివరిలో భూమి మీద అటువంటి వాడు ఎవడునూ లేడు. ఎటువంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతరమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని సెలవిస్తూ ఉంది. ప్రియులారా, అంతేకాదు, మరి తన భక్తి, యోబు వ్యక్తిగతంగా తన భక్తిగల జీవితాన్ని అలవర్చుకున్నాడు. సజీవుడైన సృష్టికర్త అయిన యెహోవా దేవునితో తను ఐక్యపరుచుకున్నాడు. తెలుగు బైబిల్ ఏమో యథార్థవంతుడు అని ఉంది, ఇంగ్లీష్ వర్షన్లో ఏమో ఇంటిగ్రిటీ అన్నాడు. ఇంటిగ్రిటీ అంటే దేవునితో సమన్వయపరచుకోవటం అనగా అంత భక్తి గల జీవితాన్ని తనకు వచ్చాడు. ఇంకోటి ఏంటంటే, తనకు ఎంతో ఆస్తుంది. ఇక్కడ వాక్యం చెప్పినట్టుగా మరి జనులందరిలో అతని ధనవంతుడు మరొక లేడు. విత్ ఆల్ హిస్ రిచెస్ he proved that he is the best godly man in those days. దినాల్లో మనము మరి కొంచెమున్నా మరి మనకు కలిగిన దాన్ని బట్టి దేవుని మర్చిపోయే వాళ్ళని ఉంటాం. దేవుని మరి సంఘాన్ని, సహవాసానికి దూరం అవుతాం. మరి ప్రియులారా, గమనించండి, యోబు తన కలిగిన సమస్తమును బట్టి మరి దైవ భక్తిని వీడక జీవించినట్టుగా మనం చూస్తున్నాం. మరి మరొక విషయం ఏంటంటే, యోబు తన భక్తిని తన కుటుంబంలో కూడా తెచ్చుకున్నాడు. తను ఏ విశ్వాసములోని ఏ విధమైన భక్తి, యథార్థత, మరి నీతి గల న్యాయమైనటువంటి జీవితాన్ని నేర్చుకున్నాడో అదే భక్తిని తన కుటుంబంలో కూడా తీసుకొచ్చాడు. అది చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినాల్లో చాలా మంది భక్తి కలిగిన వారు, సేవ చేసేవారు ఉంటారు, కానీ వారి యొక్క కుటుంబాన్ని, వారి పిల్లలను వారు మరి నెగ్లెక్ట్ చేసేవాళ్ళుగా ఉంటారు, పట్టించుకోరు. కాబట్టి సాతాను వారి పిల్లలలో నష్టం కలిగించి ఆ దైవజనుల యొక్క సేవను, సాక్ష్యాన్ని నష్టపరిచేవాడుగా ఉంటాడు. కానీ ఇది చాలా ప్రాముఖ్యమైనది. అనే యోబు ఏం చేస్తున్నాడు? 5వ వచనములో తన కుమారులను, కుమార్తెలను, ఆయనకు 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు, వారిని పిలిపించి 5 చివరిలో వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఈలాగు చేయుచుండెను. కనుక అరుణోదయమునే లేచి, అరుణోదయం అంటే సూర్యుడు ఉదయించకముందే లేచి తన కుమారులు, కుమార్తెలు కొరకైనటువంటి ప్రార్థనలు మరి ఆయన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈనాడు మరి భక్తి అనేది మరి మన అనుదిన చర్యల్లో కూడా కనుపరచబడాల. అనగా భక్తి కలిగిన వాడు ఉదయమునే లేచి దేవుని సంధించాలా, ప్రార్థనలో ఉండాలా, మోకాళ్ళ మీద ఉండాలా. చాలా అవసరం అది. అరుణోదయం అంటే సూర్యుడు ఉదయించక ముందే.
కొంతమంది భారతదేశంలో మరి ఉదయాన్నే సూర్యుని మొక్కుతారు కనుక వారు సూర్యుని మొక్కటం అనేది అది అవివేకం. అది ఎందుకంటే సూర్యుడు యెహోవా చేత సృష్టించబడిన వాడు. సుష్టము సృష్టికర్తను పూజించాల, సృష్టికర్తను ఆరాధించాల. కనుక మనము వారికంటే మరి భక్తి కలిగిన వారమై మరి అరుణోదయానికి ముందే లేచి ప్రార్థనలో వాక్యములో ఉండటం అనేది మన భక్తికి అది ఒక రుజువు, ఎవిడెన్స్ అన్నమాట. అలాగే మన భక్తిని మన కుటుంబము ద్వారా పిల్లల్లోకి తీసుకురావటం అనేది చాలా అవసరంగా నేను మీకు చెప్తున్నాను. కనుక యోబు మరి తన కుటుంబాన్ని భక్తిలోకి తీసుకొచ్చాడు, బిడ్డలను భక్తిలోకి ఇలాగా తన కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత యోబు గ్రంథం చదివితే ఈ యోబు గ్రంథములో మొత్తములో కీలకమైన 3 విషయాలు ఉన్నాయండి. ఏంటి ఆ 3 విషయాలంటే, మొదటి అధ్యాయములో 21వ వచనములో చివరి మాటలు ఉంది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. 3 మాటలు. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. యెహోవా ఇచ్చెను, రెండవది యెహోవా తీసుకుని పోయెను, మూడవది 42వ అధ్యాయంలో 10వ వచనములో యెహోవా 2 అంతలు అధికముగా దయచేసెను. కనుక యోబు యొక్క సమకూర్పును గురించి యెహోవా ఇచ్చాడు. యోబు ఏమి కలిగి ఉన్నాడో అదంతా యోబు అంటున్నాడు, ఇది యెహోవా దేవుడు నాకిచ్చాడు. రెండవది యెహోవా తీసుకుని పోయెను, అది మనము పూర్తిగా అంగీకరించలేము. మూడవది మరి యెహోవా యోబునకు పూర్వస్థితి కంటే 2 అంతలు అధికముగా ఇచ్చాను. 3 యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా 2 అంతలు ఇచ్చాను. మొదటిది మూడవది అక్షరాల 100కి 100 పాళ్ళు మరి కరెక్ట్, నిజమైన యెహోవా ఇచ్చాడు. మరి చివరిలో యెహోవా 2 అంతలు పూర్వస్థితి కంటే ఇచ్చాడు. అయితే రెండవది యెహోవా తీసుకుని పోయిననే మాట మరి కొంచెం మార్పుతో మనము అర్థం చేసుకోవాలా. యెహోవా తీసివేయలేదు, కానీ యెహోవా సాతాను తన ముందుంచిన ఆలోచనను మరి నిరర్ధకం చేయటానికి, అది తప్పు, సాతాను అపవాది యొక్క తలంపు తన దాసుని విషయంలో అది సరైంది కాదు అని చేయటానికి, రుజువు చేయటానికి దేవుడు మరి సాతానుకు అనుమతించాడు. అనగా తీసివేసింది యెహోవా దేవుడు ఇచ్చిన దానిని తీసివేసేదానికి అనుమతితో, సాతాను తీసివేయలేడు, మరి అనుమతితో మరి సాతాను తీసివేశాడు. కాబట్టి మరి 3 వర్తమానాలు మనం పొందుతాం. యెహోవా ఇచ్చెను, ఏమిచ్చాడు. రెండవది యెహోవా మరి తీసుకుని పోయెను, లేక యెహోవా మరి సాతానుకు మరి తన భక్తి విషయములో సవాలుగా తీసివేయటానికి ఇచ్చిన అనుమతి, తను ఎంత నష్టపోయాడో దాంట్లో ఎలాగా మరి చివరిలో మరి నిలబడి మరి ప్రభుకి మరి అపవాదిని ఓడించాడో అది వచ్చే వారం చూస్తాం. 3వ వారంలో యోబుకు యెహోవా 2 అంతలు ఇచ్చిననే మాట. కనుక మొత్తం యోబు పుస్తకములో 3 విషయాలు. యెహోవా ఇచ్చెను, యెహోవా మరి సాతానుకు తీసివేయుటకు అనుమతిచ్చెను, మూడవది యెహోవా 2 అంతలు మరి అనుగ్రహించున్నాను అనే మాట మనం చూస్తాం. ఆ తర్వాత మరి యోబు చేసిందేంది, యోబు కార్యములేంది, యెహోవా చేసిందేంది, మరి ఇది మొదటి అధ్యాయములో మనం చూస్తాం. యోబు ఏం చేశాడు,
యోబు మరి ఏం చేశాడు అనేది లేఖనాలలోనే మరి మొదటి అధ్యాయంలోనే మొదటి వచనంలోనే చెప్పబడింది. ఆ తర్వాత మొదటి అధ్యాయంలో అదే విషయాలను దేవుడైన యెహోవా మరి అపవాది అయిన సాతానుతో ప్రస్తావించేటప్పుడు యోబు ఏమి చేసుకున్నాడు, ఆయన కార్యాల గురించి చెప్తున్నాడు. నేను చదువుతున్నాను. మొదటిది, యోబు చేసింది ఏంది? మొదటి అధ్యాయం 1 నుండి 5 వరకు ఉన్నాయండి. ఏమున్నాయి? మరి అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. లేఖనాలు ఇచ్చేటువంటి సాక్ష్యం ఇది. అదే మాటలు దేవుడైన యెహోవా మరి అపవాదికి చెప్తున్నాడు. ఆ మాట మనం చదువుతున్నాం 8వ వచనంలో. అందుకు యెహోవా, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ప్రియులారా గమనించండి. కాబట్టి మరి యోబు తన జీవితంలో తన ఏమి చేయగలిగాడు, యోబు చేసింది ఏంటి అనేది ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుడు మరి యోబును గురించి అలాగా మాట్లాడుతున్నాడంటే మరి యోబు విషయంలో ఆయన ఎంత సంతోషిస్తున్నాడు. కనుక దేవుని ప్రజలైన వారు మరి భక్తి కలిగిన వారు తప్పనిసరిగా ఈ అనుభవంలోకి రావాలని మనం చూస్తున్నాం. అక్కడ చెప్పబడింది, యెహోవా యందు భక్తి కలిగిన వాడు చెడుతనమును విసర్జించిన వాడు. చెడు జీవితంలో ఉంటూ నేను యెహోవా యందు భక్తి కలిగి ఉన్నాను, యేసు ప్రభువును నమ్ముకున్నాను, నేను క్రైస్తవునని చెప్తే మనలను మనమే మోసపుచ్చుకున్న వారం అవుతాం. చెడుతనమును విసర్జించాల, పాపమును విసర్జించాల, పాపము క్షమాపణ నిశ్చేతిలోకి రావాల. ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్త అయిన యేసును వెంబడించాలని బైబిల్ చెప్తారు. కనుక యూ నీడ్ టు లే అసైడ్ ఎవ్రీ సిన్, ఎవ్రీ వికెడ్నెస్. దట్ ఈస్ ది important thing a man of God need to learn. దైవజనుడైన వాడు, భక్తి కలిగిన వాడు నేర్చుకోవలసింది పాపములు క్షమించబడటము, మరి క్షమించబడిన పాపమును విసర్జించటము. అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే యెహోవా దేవుడు పరిశుద్ధుడు. నేను వాక్యం చెప్తుంది, ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. ఇది లోకం తెలుసుకోవాలా, లోకంలో ఉన్న ప్రజలు నేర్చుకోవాలా దీన్ని. ఆయన పరిశుద్ధుడు. ఆయన నమ్మినటువంటి దేవుని బిడ్డలు, క్రైస్తవులు పరిశుద్ధులుగా ఉంటారు. వారి జీవితాలే వేరుగుంటాయి. అదేగా 2 కొరింథీ 5:17 రాయబడింది, ఎవడైనా క్రీస్తునందు నీడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిని, సమస్తము క్రొత్తవాయిని. న్యూనెస్ ఆఫ్ లైఫ్. ఇట్స్ ఎ గ్రేట్ టెస్టిమనీ. చాలా ముఖ్యమైనది అది. కాబట్టి మరి యోబు తను ఏం చేశాడు, వాట్ హీ డిడ్, తనకే కాదు తన కుటుంబంలో ఏం చేయగలిగాడు అది కూడా రాయబడింది. తన మట్టుకే కాకుండా మరలా 5 వచనాల్లో తన కుటుంబంలో తను ఏమి చేస్తూ వచ్చాడు రాయబడింది. ఆ తర్వాత యెహోవా దేవుడు ఏం చేశాడు అది కూడా రాయబడి. మరి ఆ మాటలు ఎవరు చెప్తున్నారు? సాతాను అపవాది ఎదుట యెహోవా దేవుడు సాక్ష్యం ఇస్తే మరి అపవాది అంగీకరించాడా? యెహోవా దేవుడు అన్నాడు, మరి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? అపవాది అన్నాడు, నేను భూమి మీద మరి అటు ఇటు తిరుగుతూ మరి వచ్చానన్నాడు. అప్పుడు యెహోవా దేవుడు అన్నాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? రాయబడింది.
ఎనిమిది వచనం, నా సేవకుడైన యోబు సంగతి, భూమి మీద నా సేవకుడు ఉన్నాడు. ద గ్రేట్ గాడ్, ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్, మైటీ గాడ్. హీ సేస్ దట్ దేర్ ఈస్ మై సర్వెంట్ ఆన్ అర్త్. భూమి మీద నా సేవకుడు ఉన్నాడు. దేవుడు యోబును తన సేవకుడుగా చెప్పేదానికి ఆనందిస్తున్నాడు. The Lord God delighteth to say that Job is my servant. ఈ దినాలు చాలా మంది సేవకులు, దేవుని సేవకులు అని చెప్పుకుంటూ ఉంటారు. మంచిదని. అయితే ఒకటి గుర్తించండి, ఎవరైతే దేవుని సేవ ఏ స్థాయిలో చేసినా వారు దేవుని సేవకులే. మరి అబ్రహాము దేవుని సేవకుడు అని చెప్పలేదా? మరి యోబు దేవుని సేవకుడు అని చెప్పలేదా? మరి ఇర్మియా ద్వారా 25వ అధ్యాయంలో మరి నెబుకద్నెజరు బబులోను రాజు గురించి యెహోవా చెప్పలేదా? నా సేవకుడైన నెబుకద్నెజరు అన్యుడు. మరి అలాగే కోరెషుని గురించి దేవుడు చెప్పలేదా? కనుక ప్రియులారా, మరి దేవుని సేవ ఏ పరిధిలో చేసినా, అతను రాజైనా, అతను అధికారి అయినా, అతను ధనవంతుడైనా, అతను వ్యవసాయము లేక పశు సంపద పోషించే వ్యక్తి అయినా, అతను దేవుని సేవకుడే. అయితే ఒకటి ఇక్కడ క్లియర్ చేయాలి, దేవుని సేవకులుగా మరి తలాంతులను బట్టి వారికి పరిచర్లు వేరుగా ఉంటాయి. ఆ మాట ఎఫెసీలో 4వ అధ్యాయంలో ఎఫెసీలో చెప్పబడింది కదా. తలాంతులను బట్టి పరిచర్యలు 5 రకాలుగా చెప్పబడింది. కొందరిని దేవుడు మరి అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, మరి కొందరిని ఉపదేశకులుగాను. అనగా వీళ్ళందరూ దేవుని సేవకులే. ఆల్ ఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, బట్ డిఫరెంట్ కెపాసిటీస్. కాబట్టి యోబు నా సేవకుడు అని చెప్తున్నాడు. సరే, ఇంకో మాట, మరి యోబు ఏం చేశాడు, ఎంత భక్తిలోకి వచ్చాడు, దాని గురించి మనం చదివాం. యోబు చేసినది 1 అధ్యాయం 1 నుంచి 5 దాకా. ఆ తర్వాత యెహోవా దేవుడు యోబుకి ఏం చేశాడు? వాట్ డిడ్ గాడ్ డూ టు జోబ్ హిస్ సర్వెంట్? ఈ మాటలు అపవాది నోట నుండి వచ్చింది. అపవాది చెప్తున్నాడు. చదువుతాం ఆ మాటలు. మరి యోబు గ్రంథము 1వ అధ్యాయము మరి 10వ వచనం అండి. నీవు దేవుని ఉద్దేశించి అపవాది మాట్లాడుతున్నాడు. నీవు మరి అతనికి, అంటే యోబునకు, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసేదివి. మూడవది, రెండవది, నీవు అతని చేతి పనిని దీవించితివి. మూడవది, అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించున్నది. దేవుడైన యెహోవా యోబు పక్షంగా 3 పనులు చేశాడని అపవాది ఎరిగిన వాడుగా ఉన్నాడు. బాగా గమనించండి. దేవుడేమో నా సేవకుడైన యోబుని భూమి మీద ఉన్నాడు, భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చావన్నావు కదా, మరి యోబు సంగతి ఆలోచించావా అంటే యోబుని గురించిన డీటెయిల్స్ అంతా దేవుడు చెప్తున్నాడు అపవాది. కనుక మరి దైవజనులు, భక్తి కలిగిన వారు భూమి మీద ఉన్నప్పుడు, ఏ తరములోనైనా ఇప్పుడైనా ఉంటే వారిని గురించి సాతాను ఎరిగిన వాడుగా ఉన్నాడు. నో రైచువస్ పర్సన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఐ ఆఫ్ సాటన్. కాబట్టి ఏం చేస్తాడు వాడు? ఆ భక్తిని విడగొట్టేదానికి చేయగల ప్రయత్నాలన్నీ చేస్తాడు. ఆ ప్రయత్నాల్లో యోబులో చేసింది ఇక్కడ రాయబడింది. మరి ఏం చేశాడు దేవుడు యెహోవా యోబుకి ఏం చేశాడు? 3 వరుసగా చెప్పినారు. అందులో మొదటిది
ఏమైందంటే నీవు అతని చేతి పనిని దీవించావు. అది అతని చేతి పని ఏంది? తన ఉన్నటువంటి ఆస్తి, తనకున్నటువంటి ఎడ్లు, గొర్రెలు, మరి గాడిదలు, మరి పనివారు, ఒంటెలు, ఇవన్నీ తన చేతి పనిని ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించువాడు. రెండోది, మరి ఆశీర్వదించడమే కాదు, రెండోది నీవు అతని ఆస్తిని దేశములో బహుగా విస్తరింపజేశా. దేవుడు దీవించడమే కాదు, దీవించిన దానిని విస్తరింపజేస్తాడు. సాతాను పలుకుతున్నాడు, దేవుడు యోబు ఆస్తిని విస్తరింపజేశాడు. కనుకనే తూర్పు దేశములో మరి యోబంత ధనవంతుడు, ఆస్తి గలవాడు ఎవరూ లేరని 3వ వచనం చివరిలో రాయబడింది. కాబట్టి ఇది 2 యెహోవా దేవుడు చేసి. 3ది ఏంటంటే మరి నీవు మరి కంచి వేసి కాపాడుతున్నావు. అనగా దీవించిన దానిని, ఆస్తిని, విస్తరించిన దానిని, మరి తనను తన కుటుంబాన్ని కంచి వేసి కాపాడుతున్నావు. బాగా గమనించండి, ఇక్కడ ఇది 3 అంతల కంచె. 3 అంతల కంచె. ఒకటే కంచె. మరి సాతాను అన్నట్టుగా మరి తన చుట్టూ నీవు అతనికి కంచి వేసావు, అతని చుట్టూ కంచి వేశావు. అంటే అతనికి ఏ కీడు రాకుండా, ఏ హాని రాకుండా అతని చుట్టూ కంచి వేశావు. మరి కీర్తన 91 అదే మాట ఉన్నది కదా, మహోన్నతుడైన దేవుని నీవు ఆశ్రయముగా చేసుకున్నావు గనుక నీకే కీడు రాదు, ఏ హాని నీ యొక్క ఇంటిలో సమీపించదు, నీ గుడారానికి సమీపించదు. మొదటి కంచె అది. రెండవ కంచేది? రెండవ కంచె అతని ఇంటి వారి చుట్టూ కంచె వేశావు. చూసారా, అతని ఇంటి వారెవరు? తనకు భార్య ఉంది, తనకు 7 కుమారులు ఉన్నారు, మరి తనకు 3 కుమార్తెలు ఉన్నారు, తనకు పనివారు ఉన్నారు, విస్తారమైన పనివారు. కాబట్టి తన ఇంటి వారి చుట్టూ కంచి వేసి కాపాడుతున్నా. కాబట్టి చాలా ముఖ్యమైనది. బైబిల్లో నీవు నీ ఇంటి వారు అనే మాట పలుమార్లు రాయబడింది. మరి అపోస్తల కార్యం 16:31 మరి దేని వాక్యం చెప్తుంది? మరి నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతావు. పౌలు చెప్పాడు కదా చెరసాల నాయకుడు, నీవు నీ ఇంటి వారు. కాబట్టి దేవుడు మనలను, మన ఇంటి వారిని, మన బిడ్డలను, మరి కుటుంబ సభ్యులను దేవుడు కంచి. ఇది రెండవ కంచె. మూడవ కంచె తనకు కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేశాం. తన ఆస్తి చుట్టూ కంచి వేశాం. చుట్టూ కంచి వేసి కాపాడుతున్నాం అనగా 3 అంతల కంచె వేశాడు దేవుడు. కనుకనే అపవాది లోపలికి ప్రవేశించలేకపోయాడు. నో ఎంట్రన్స్ టు సాటన్. ప్రవేశించుంటే వాడే చేయగలిగి ఉంటే. కాబట్టి దేవుడు దీవించాడు, విస్తరింపజేశాడు, చుట్టూ కంచి వేసి కాపాడుతున్నాడు. ఇది యెహోవా ఇచ్చెను అనే తలంపు మీద మనం నేర్చుకున్నాం. మొదటిది అనగా యోబు సమకూర్చుకున్న దైవజనుడుగా 3 అంతల వర్తమానాలు. మొదటి వర్తమానము యెహోవా ఇచ్చెను. ఇంకా 2 రాబోయే వారాలు నేర్చుకుంటాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధుడైన తండ్రి, యోబు విషయంలో ప్రభా మరి ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానము మరి సమకూర్చే దేవుడని ఎంతమంది బైబిల్లో సమకూర్చుకున్న వారు ఉన్నారు, వారిలో యోబని మేము నేర్చుకుంటున్నాం. కనుక దేవ రాబోయే వారాల్లో కూడా 3 వర్తమానాలు పొందేదానికి మీ కృప దయచేయండి. విన్నవారిని కూడా కనికరించండి. యోబు వలె వారిని దీవించి కంచి వేసి కాపాడండి. యేసు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ఆమేన్.